మహాకుంభమేళలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్య స్నానాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రధాని మోదీ నుంచి వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా మహాకుంభమేళలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులిచ్చారు లోకేష్ దంపతులు. ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రధారణ చేశారు. ఇక పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళ ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మికత, జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ఒక వేడుక. మానవత్వం, ఆధ్యాత్మిక మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం హృదయపూర్వకమైన భక్తి, మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాది మంది నమ్మకం. కుంభమేళలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసికి వెళ్లారు.